ప్రియమైన దేవుని వల్ల మరొకసారి ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనమంతా కలిసి ఇలా చిన్న మందిగా కూడినకు దేవుడు ఇచ్చిన ఈ మహా గొప్ప ధన్యతను బట్టి మనమంతా కలిసి స్తుతిద్దాం. అదేవిధంగా ఈ సమయంలో ఎంతోమందిని ఈ యొక్క హాలిడేని, అఫ్ కోర్స్ ఇట్స్ ఫర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సెకండ్ సాటర్డే ఇట్ విల్ బి అ హాలిడే ఫర్ సమ్ ఆఫ్ దెమ్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఇట్ వోంట్. కానీ హాలిడేని హోలిడేగా మార్చుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లును కాక. మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ ఆల్ బో డౌన్, లెట్స్ ఆల్ లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు స్తుతులు స్తోత్రము ప్రభా. నా తండ్రి, ఈ యోగ్యత లేని నాకు ప్రభా ఈ అవకాశమే నాకు ఇచ్చారు నా తండ్రి ప్రభా. నేను చెప్పే ఈ మాటలు ఇతరులకు చెప్పే కంటే ప్రభా అది నా జీవితంలో ప్రభా నెరవేరుస్తే అది నీకు చాలా సంతోషం తీసుకొస్తుంది నా తండ్రి. ఈ చెప్పే మాటలు ప్రభా మొట్టమొదటిగా నేను పాటించేవాడిగా ఉండి ఆ తర్వాత ఇతరులకు చెప్పేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సమయంలో ప్రభా చిన్న మందగా మేమెంత కూడి ఉండగా మీ మాటలు ధ్యానిస్తుండగా నా తండ్రి, ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీ మీద నా ఆధారపడుతూ ప్రభా జ్ఞానం తెచ్చామని, మాట్లాడి తీరు తెచ్చామని, సముచితమైన జ్ఞానం అనుగ్రహించమని చిన్న ప్రార్థన మీ చేతికి అప్పగిస్తూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, so it's a youth fest and it's totally complete. The message is going to be under youth మీద ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు, మీకు కూడా అవసరం వస్తుంది. So let's all start. Today the topic is which I'm going to share is acts. ACTS. acts మీద దానికి ఫుల్ ఫామ్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా ACTS means first one is authenticity. And second one is consistency. First one is authenticity, second one is consistency, third one is tireless, and fourth one is selflessness. Once again I want to repeat it. First one is authenticity, మరియు సెకండ్ C అనగా consistency, మూడు T అనగా tireless, and the fourth one is S అనగా selflessness. సో ఈచ్ టాపిక్ గురించి ఒక్కొక్క వర్డ్ గురించి నేను ఐ విల్ గివ్ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ టుడే. దట్స్ గో అహెడ్ విత్ ఆథెంటిసిటీ. ఫస్ట్ మనం ఆథెంటిసిటీ గురించి మాట్లాడండి. వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆథెంటిసిటీ ఈజ్? ఆథెంటిసిటీ అంటే ఏంటిది? ఆథెంటిసిటీ ఈజ్ నథింగ్, జస్ట్ ఆ జెన్యూన్నెస్ ఇన్ కమిట్మెంట్. మనకేంటి కావాలి? కమిట్మెంట్ కావాలి. ఈరోజు అనేక మంది యవనస్తులు దారి తప్పిన కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని కమిట్మెంట్స్ ఏమవుతున్నాయంటే దే ఆర్ మిస్యూజింగ్ ఇట్. చర్చ్ లోపల ఏం చేస్తారంటే ప్రభా నేను అది చేసేస్తాను, ప్రభా నేను ఇది చేసేస్తాను ప్రభా అని చెప్తే చాలు, బయట గేట్ దాటిన తర్వాత ఏమవుతుంది మన పరిస్థితి? యథావిధంగా లోకంగా కలిసిపోతాం. చర్చ్లో ఎలా వస్తాం మనం? లైక్ పరిశుద్ధిలో వస్తాం, చర్చ్లో వాక్యం వింటాం. వాక్యం వినిన తర్వాత ప్రియమైన దేని వల్ల తర్వాత ఏమవుతుందంటే మన పరిస్థితి, చర్చ్లో వాక్యం వినిన తర్వాత అది మన హృదయంలో నింపుకున్న తర్వాత చర్చ్ బయట తర్వాత ఏం చేస్తాడంటే గద్దిని చూసి మిమ్మల్ని ఎదురు చూస్తున్నాడు. ఎవరున్నాడు? అపవాది అయిన సాతానుడు. సాతానికి తెలుసు మీకు ఏం చూపిస్తే మీరు లోకంలోకి వస్తారు, ఏం వినిపిస్తే మీరు లోకంలోకి వస్తారని. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ ఈస్ వెరీ క్లవర్ ఫెలో. లెట్స్ గో అహెడ్ విత్ ఆథెంటిసిటీ. ఈరోజు జెన్యూన్నెస్ ఇన్ కమిట్మెంట్. ఈరోజు మనం తీసుకున్న కమిట్మెంట్ ఏది తీసుకుంటున్నామో అవి రియల్లీ టేకింగ్ కమిట్మెంట్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెజల్యూషన్. మనం 2021లో మనం న్యూ ఇయర్ రోజు ఏమని తీసుకుంటాము రెజల్యూషన్? ఈ సంవత్సరం నేను ఏం చేయాలి? బైబిల్ ఖతం చేయాలి. ఈరోజు బైబిల్ అంటే పూర్తిగా చదివేయాలి. రెండు, నేను ఒక సిన్కి అడిక్ట్ అయ్యాను, ఆ సిన్కి నేను ఏం చేయాలంటే ఈరోజు స్వస్తి పలకాలంటే ఐ షుడ్ లీవ్ ఇట్. ఇంకోటి ఇంకా ఎంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ సపరేట్ అంటే కొంతమంది ఏం చేస్తారు, నేను సినిమాలు చూడకూడదని కొంతమంది చెప్తారు, నేను నాన్ వెజ్ తినకూడదని కొంతమంది చెప్తారు. మ్యాక్సిమం ఈ లెంటీ డేస్ కూడా ఎందుకని పాటిస్తారు తెలుసు? కొంతమంది భక్తితో పాటిస్తే ఉపవాసాలు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను లావుగా అయిపోయాను కాబట్టి ఈ 40 రోజులు పాటిస్తే నేను సన్నగా అయిపోతాను అని ఇదొక ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. సో ప్రియమైన దేవాలయాలు, ఆథెంటిసిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ యూత్. మనం ఒక యవనంలోనే ఈరోజు మనం ఏమైతే తీసుకుంటామో వాట్ ఎవర్ ద డిసిజన్ వీ టేక్ ఇట్ విల్ క్యారీ అస్ టు ద హోల్ లైఫ్.
మనం ముస్లిం అయ్యేంత వరకు అవర్ కమిట్మెంట్ విల్ టేక్స్ టు గాడ్. లెట్స్ గో అహెడ్ విత్ ద వర్సెస్. లెట్స్ టర్న్ యువర్ బైబిల్స్. First, authenticity, and also I would like to add, authenticity is nothing just mere సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ యొక్క సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? ఇతరులకు మాదిరికరంగా ఉందా, లేదా ఇతరులకు శోధనకరంగా ఉందా? ఒకరు మిమ్మల్ని చూసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నారా, లేదా మిమ్మల్ని చూసి అరే వీడు క్రైస్తవుడు రా, వీళ్ళు సంఘాల్లో చర్చిలో చూస్తే పాస్టర్లు పెద్ద పెద్ద మాటలు అంటుంటారు, వీళ్ళే నిజమైన దేవుడు అంటే, వీళ్ళే దేవుని బిడ్డలంట, కానీ వీడి జీవితం చూస్తే ఎలా ఉంది? అర్ధంతరంగా ఉంది, ప్లస్ ఇతరులో క్రీస్తు కనిపించడం లేదు. అలా ఉందా మన జీవితం? లెట్స్ ఆల్ మనం ఈరోజు పరిశీలించుకునే సమయం ఇది. ఈరోజు మనకు ఫస్ట్ థింగ్ ఈజ్ మన ఒక సాక్ష్యం. ఈరోజు మీ గురించి మీ ఫ్రెండ్స్ ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టోనీ గురించి మాట్లాడితే టోనీ ఫ్రెండ్స్ని అడిగితే చాలు ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటంటే బుక్స్ కన్నా అది ఎక్కువగా ఎవరికి తెలుసు అంటే, ఒక వ్యక్తి గురించి ఎవరికి తెలుసు అంటే ఫ్రెండ్స్కి బాగా తెలుసు అంట. తల్లిదండ్రుల కన్నా ఎవరికి తెలుసు? ఫ్రెండ్స్కి బాగా తెలుసు. ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్కి ఏం చూపిస్తే వాడు దారిలోకి వస్తాడో మీ ఫ్రెండ్స్కి అన్నీ తెలుసు. సో ఈరోజు మీ సాక్ష్యం ఎలా ఉంది? లెట్స్ ఆల్ డిస్కస్. ఈరోజు మనం కొన్ని బైబిల్లో కొంతమంది వాళ్ళ సాక్షి జీవితం ఎలా ఉంది, కొంతమంది వాళ్ళ జీవితాన్ని ఎలాగ పరిశుద్ధంగా కాపాడుకున్నారు, ఎలాగైతే కొంతమంది తన పరిశుద్ధతను పోగొట్టుకున్నారో ఈరోజు మంది ధ్యానించిపోతున్నాం. లెట్స్ గో అహెడ్ విత్ Genesis chapter. Genesis 39th chapter. Genesis 39th chapter. I'll go with that story. అక్కడ ఏమవుతుంది ఇన్ 39th chapter అక్కడ జరగబోయే సందర్భం ఏంటనగా, అన్నలు కలిసి యోసేపు గారిని అమ్మేసినప్పుడు ఇష్మాయిలైట్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే యోసేపు గారిని అన్నలు కలిసి ఏం చేస్తారంటే ఇష్మాయిలైట్స్కి అమ్మేస్తారు. యోసేపుని ఇష్మాయిలైట్స్కి అమ్మేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారంటే ఐగుప్తు దేశం తీసుకెళ్తారు. ఐగుప్తు దేశం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాజు దగ్గర కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భం ఏంటంటే అక్కడున్న పోతీఫర్ వాళ్ళ వైఫ్ యోసేపు గారిని శోధించడం మొదలు పెడుతుంది. యోసేపు గారిని మొదలు పెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మనం క్లియర్గా చూస్తాం, యోసేపు గారు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం ఒక సాక్ష్యం కలిగి ఉన్నామంటే ఆ సాక్ష్యాన్ని పాడు చేయడానికి సాతాను శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక వచనం చూపిస్తాను. సాతాను ఈరోజు మనము ఏం చేస్తామంటే ఈరోజు ప్రార్థన చేసిన తర్వాత ఆ సిన్ ఒక పాపం మీద మనము జయం పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదో కొండ కానీ ఏదో పెద్ద గొప్ప పని చేసి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం మనం. ఒక్కరోజు మనం ఆ పాపం చేయిస్తే, కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా, మన వెంట పడుతూనే ఉంటాడు. ఒకసారి వచ్చిన చూడండి. లెట్స్ గో విత్ 39th chapter, 9th verse. 39th chapter, it's 9th verse. And have as much as authority in this house as he has, and he has not kept back anything from except you. How then I could do such immoral thing and sin against God? Although she asked Joseph, 10th verse, although she asked Joseph day after day, and he would not go to bed with her. ప్రియమైన దేవుని వాళ్ళు ఇక్కడ చూస్తాం ఏంటంటే ఇంతగా శోధించబడుతున్నప్పుడు యోసేపు గారు ఏం చేస్తారంటే హీ కెప్ట్ తన సాక్ష్యాన్ని ఏం చేసుకున్నాడంటే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. హీ కెప్ట్ తనకున్న సాక్ష్యం ఏంటనగా మనం చూస్తాం, బికాస్ యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి మనుషుల ముందు సాక్ష్యం పోగొట్టుకున్న దేవుని దగ్గర సాక్ష్యము నిలబెట్టుకున్నారు. ఈరోజు మనకి మనుషులు కాదు ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ ఎవరు? దేవుడు మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుందాం, ఈ వ్యక్తి కీప్ ఇట్ పార్క్ దిస్ పర్సన్ అనగా యోసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నెక్స్ట్ పర్సన్, లెట్స్ గో అహెడ్ విత్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు Luke 4th chapter. Turn your Bibles to Luke 4th chapter, 13th verse. అక్కడ మనం ఏం చూస్తామంటే ఐ విల్ గివ్ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓవర్ దే. యోసేపు గారి నుంచి మనం ఏం చేస్తామంటే యోసేపు గారు శోధనను జయించగలిగారు. ఆ తర్వాత కూడా మనం 4వ అధ్యాయంలో జాగ్రత్తగా చదివినట్లయితే 13వ వచనం చూసినట్లయితే సాతాను గారు ఏం చేస్తాడంటే సాతాను యేసుక్రీస్తు ప్రభువు వారిని శోధించడము
మొదలుపెట్టాడు. ఏంటంటే నాకు మొక్కు, నీకు సర్వము నీకు ఇచ్చేస్తానని చెప్పి. అక్కడ మనం చూస్తాం, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్టు కనిపిస్తుందా, లేదా సాక్ష్యాన్ని కాపాడుకున్నట్టు కనిపిస్తుందా? ఆఫ్ కోర్స్ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. అక్కడ చూడండి 13th verseలో చూడండి, ఇందాక చెప్పినట్లుగా ఎలాగైతే పోతిఫర్ భార్య అయితే ఎలాగైతే శోధించడం మొదలుపెట్టిందో, ఇక్కడ కూడా సాతాను ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించడము మానలేదు. అక్కడ 13th verse ఉంటుంది చూడండి. when the devil finished tempting Jesus in every way, he left him for a while. అంటే కొంచెం సేపు వరకు, ఫర్ అ వైల్. ఈ డెవిల్ అది యేసుక్రీస్తు ప్రభువు అని తెలిసి కూడా, లోకరక్షకుడు అని తెలిసి కూడా, తండ్రిగా ఏకైక కుమారుడు అని తెలిసి కూడా సాతాను ఏం చేశాడంటే ఫర్ వైల్ అంటే కొంచెం సేపు వదిలిపెట్టారు. ఆ తర్వాత రిపీట్. ఆ తర్వాత సాతాను యేసుక్రీస్తు ప్రభువు శోధించడం వచ్చారు. కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరును లోకమును జయించాను. సో హీఈస్ ద పర్సన్ హూ జస్ట్ కెప్ట్, తను ఒక సాక్ష్యాన్ని ఏం చేస్తాడంటే కాపాడుకున్నాడు. లెట్స్ గో ఫర్ ద 3 dynamic people or the 4 dynamic people. Let's turn your Bibles to Daniel. Daniel chapter, the book of Daniel. మనందరికీ తెలిసిన విషయము దానియేలు గురించి మనం చూస్తాము. షద్రక్, మేషక్ అండ్ అబేద్నగో వీళ్ళ నలుగురు జీవితం మనం చూసినట్లయితే, ఐ విల్ గివ్ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓవర్ హియర్ యాజ్ వెల్. ఇక్కడ మనం చూస్తాము దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ నెబుకద్నెజర్, బబులోను దేశపు రాజు అయిన నెబుకద్నెజర్ అక్కడ ఏం చేస్తారంటే, యూదా అనే ప్రాంతంలో అనేక మందిని ఏం చేస్తారంటే తన విద్యను నేర్పించి తన రాజ్యంలో వాడుకోవాలని అక్కడ చూస్తారు. అక్కడ దానియేలు గ్రంథంలో అక్కడ ద బెస్ట్ 4 people హ్యావ్ బీన్ సెలెక్టెడ్. దోస్ ఆర్ షద్రక్, మేషక్ అండ్ అబేద్నగో అండ్ యాజ్ డానియల్ యాజ్ వెల్ యాజ్ బెల్తెషాజర్. సో ఈ యొక్క నలుగురు ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఒకసారి 1st chapter 11th verse నుంచి మనం జాగ్రత్తగా వస్తున్నట్లయితే, నెబుకద్నెజర్ ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళందరినీ చేర్చిన తర్వాత, యూదా అనే ప్రాంతంలో ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ద హ్యాండ్సమ్ గైస్ని అందరినీ చేర్చిన తర్వాత, రాజు నెబుకద్నెజర్ ఏం చేస్తారంటే తనే ఏం ఫుడ్ తింటున్నాడో వాళ్ళు కూడా అదే ఫుడ్ సరఫరా చేయాలని చెప్పి పంపించినప్పుడు, దీస్ 4 people విల్ డినై ఇట్. డానియేల్, షద్రక్, మేషక్, అబేద్నగో. ఎందుకు మనం అక్కడ జాగ్రత్త చూస్తాం. లెట్స్ సీ 10th verse or else will 1st chapter 8th verse. Daniel made up his mind not to let himself become ritual unclean by eating the food and drinking the wine of royal court. So he asked Aspenaz to help him. సో ప్రియమైన దేవుని వాళ్ళు అక్కడ ఏం చేశాడంటే, డానియేల్ మేడ్ అప్ హిస్ మైండ్ అంటే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏం చేస్తాడంటే హీ జస్ట్ టేకెన్ ఓత్ అపాన్ హిమ్. ఒక ఓత్ తీసుకున్నాడు ఏంటంటే, నా శరీరాన్ని ఏం చేయకూడదు, అపవిత్రపరుచుకోకూడదు. అదే విషయం మనం ఎక్కడ చూస్తాం, యోసెఫ్ గారు కూడా ఏం చేశారు, తన శరీరాన్ని ఏం చేశారు, అపవిత్రపరచలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారిని సాతాను ఎంతగా శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శోధనకు వంగలేదు. ఇక్కడ కూడా అంతే. షద్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు గారు ఏం చేశారంటే తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. ఏం చేసుకున్నారు, దే స్టిక్ టు దే కమిట్మెంట్. ఆర్ వి స్టికింగ్ అవర్ టు కమిట్మెంట్? ఈరోజు మనం ఏం చేస్తాం చర్చ్లో, ప్రభు అది చేసేస్తాను, ప్రభు ఈరోజు చూడు నేను ఎలా చేస్తాను, ఈరోజు వాక్యం ఒక చాప్టర్ అయిపోవాలి లేదా ఒక అధ్యాయం అయిపోవాలని తీర్మానం తీసుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటిది, సాతాను ఏదో ఒకటి చూపించేస్తాడు, టీవీలో ఏదైనా చూపించేస్తాడు, దాని ఏదైతే బిజీ అయిపోతాం. సో ఆర్ వి స్టికింగ్ టు కమిట్మెంట్? ఈరోజు మనం దేవునికి ఇస్తున్న మాట ఒక చోట్ల ఉంటుంది. మీరు దేవునికి మాట ఇచ్చడం కంటే మాట ఇవ్వకపోవడం బెటర్. మీరు దేవునికి ఒక మాట ఇచ్చారు, యూ హ్యావ్ టు స్టిక్ టు దాట్. దానికంటే బట్టి మీరు ఆ మాట నెరవేర్చలేకపోతున్నట్లయితే మాట ఇవ్వడం కూడా ఇట్స్ బెటర్, మాట ఇవ్వడం కూడా బెటర్. కానీ మీరు మాట ఇచ్చినప్పుడు కూడా మాట తప్పుతున్నట్లయితే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ సిన్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నగో మరియు దానియేలు గారు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్న తీర్మానం తను ఏం చేస్తుంది, తను కాపాడుతూ వచ్చింది. అండ్ దే హ్యావ్ కెప్ట్ దే ఓత్ సెక్యూర్డ్. ఇంకంటే వాళ్ళ సాక్ష్యాన్ని ఏం చేసుకున్నారు, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. హౌ మెనీ ఆఫ్ దెమ్? ఇప్పుడు ఎంతమంది మనం చూసాం? ఇప్పుడు జోసెఫ్, యేసుక్రీస్తు ప్రభుల వారు, దానియేలు గారు, షద్రక్, మేషక్ అండ్ అబేద్నగో. హౌ మెనీ? 6 people, రైట్? 6 people. వీళ్ళందరూ ఏం చేశారు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు మనం ఒక గుంపులోకి వద్దాం. ఇప్పుడు ఒక గుంపు, ఏ గుంపు అంటే సాక్ష్యాన్ని పోగొట్టుకున్న గుంపు. అది ఎలా పోగొట్టుకున్నారో లెట్స్ ఆల్ డిస్కస్. కీప్ ఇన్ రిమెంబర్, మనం
యోసెఫ్ గారు, దానియేల్ గారు, షద్రక్ గారు, మేషక్ గారు, అబేద్నెగో గారు, యేసుక్రీస్తు ప్రభువు వారు మరియు యోసెఫ్ గారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వారు ఏంటో మనం చూద్దాం ఒకసారి. లెట్స్ ఆల్ టర్న్ యువర్ బైబిల్స్. Let's all turn your Bibles to Judges chapter. Judges. Let's all turn your Bibles to Judges. అక్కడ మాకు ఒక వ్యక్తి కనపడతాడు, బహుబలాజుడైన వ్యక్తి. కెన్ ఎనీవన్ గెస్ ఇట్? న్యాయాధిపతులలో ఒక బలమైన వ్యక్తి కనపడతాడు. ఎవరా వ్యక్తి? కెన్ ఎనీవన్ గెస్ ఇట్? బలమైన వ్యక్తి 1000 మందిని దౌడ ఎముకతో. ఎస్, శాంసన్. ఇక్కడ మనం శాంసన్ మనం చూస్తాం. శాంసన్ గారు బలాజుడు. శాంసన్ గారిని ఎందుకు దేవుడు అక్కడ నిర్మించాడో చెప్తారా ఎవరైనా? వై శాంసన్ వాజ్ సెంట్ టు దట్ పర్టికులర్, వాళ్ళని ఇస్రాయేలును కాపాడడం ఎందుకు వాళ్ళని శాంసన్ గారు అక్కడ దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? కెన్ ఎనీవన్ టెల్? కెన్ ఎనీవన్ గెస్ అన్ ఆన్సర్? ఎందుకని పెట్టారంటే శాంసన్ ఏం చేస్తారంటే దేవుని పిల్లలకి సపోర్ట్గా ఉండాలని చెప్పి దేవుడిని బలాజుడుగా ఒక న్యాయాధిపతిగా దేవుడు అక్కడ పెట్టడం జరిగింది. కానీ ఈ న్యాయాధిపతి గారు శాంసన్ గారు ఏం చేస్తారో మనం ఏదో చూద్దాం. లెట్స్ గో హెడ్ విత్ 14th, 15th, 16th చాప్టర్స్. ఐ విల్ గో హెడ్ విత్ ఫాస్ట్లీ. మనం 14th, 15th, 16th చాప్టర్లో మనం చూసినట్లయితే సంసోన్ గారు బలాజుడు అయినప్పటికీ కానీ ఒక్క చిన్న విషయంలో బలహీనమైపోయాడు. ఏ విషయంలో? తన కంటిని కాపాడుకునే విషయంలో. తన కంటిని కాపాడుకునే విషయం, హీ డోంట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ కంట్రోల్. కానీ కంటిని కాపాడుకునే విషయంలో సంసోన్ గారు విఫలమయ్యారు కాబట్టి ఆ పాపంలో పడడం జరిగింది. మనం చూస్తాం 14వ వచనంలో చూస్తాం. 14వ వచనంలో అక్కడ సంసోన్ గారికి పని ఏంటంటే ఫిలిస్తీన్కి వ్యతిరేకంగా ఏం చేయాలంటే వాళ్ళు ఫిలిస్తీన్కి వ్యతిరేకంగా సంసోన్ గారు యుద్ధం చేయాలి. కానీ సంసోన్ గారు ఏం చేస్తారంటే కయ్యానికి వెళ్ళవలసిన సంసోన్ దేనికి వెళ్ళాడంటే వియానికి వెళ్ళాడు. అంటే అక్కడున్న ఫిలిస్తీన్ అమ్మాయిల్ని ఏం చేస్తారంటే హీ లవ్ వన్ ఆఫ్ ది ఫిలిస్తీన్ గర్ల్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఫిలిస్తీన్లు మీరు హతమార్చాలని సంసోన్ గారికి చెప్తే సంసోన్ గారు ఏం చేస్తారంటే హీ లవ్డ్ అ ఫిలిస్తీన్ గర్ల్. ఈజ్ ఇట్ అగేన్స్ట్ టు గాడ్ ఆర్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ గాడ్? అగేన్స్ట్ టు గాడ్. దేవునికి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇది వ్యతిరేకంగా అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సంసోన్ గారికి ఏంటండగా హీ కెనాట్ కంట్రోల్ హిస్ ఐస్. అందమైన ఎవరైనా కనిపించినప్పుడు హీ వుడ్ అట్రాక్టింగ్ టు దాట్. ఈజీగా అట్రాక్ట్ అయిపోయేవాడు. అక్కడ ఏం జరుగుతుంది? 14th వచనం చూడండి. సంసోన్ గారు ఒక పత్రం చూడండి ఎలా అవుతుందో. 14వ వచనంలో మొదటి వచనంలో హీ సేస్, వన్ డే సంసోన్ వెంట్ డౌన్ టు ది తిమ్నా వెర్ హీ నోటిస్డ్ అ సర్టెన్ ఫిలిస్టియన్ గర్ల్ అండ్ హీ వెంట్ బ్యాక్ హోమ్ and said to his father and mother, there is a Philistine girl down at Timnah who has caught my attention, get her for me and I want to marry her. మనం 14వ వచనంలో చూస్తాం. దేవుడు వ్యతిరేకంగా దేవుడు వద్దు అని చెప్పిన పని అక్కడ ఏం చేస్తారంటే సంసోన్ గారు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ అమ్మాయిలు ఏం చేస్తారంటే హీ లవ్ వన్ ఆఫ్ ది ఫిలిస్తీన్ గర్ల్. ఇస్ ద ఫస్ట్ పాయింట్. మనం అదే వచనంలో చూసినట్లయితే మనం 14వ వచనంలో జరిగిన మాట ఏంటంటే అక్కడ ఫిలిస్తీన్ అమ్మాయికి ఇంకా సంసోన్కి కొంత గొడవ జరిగిన తర్వాత అక్కడ కొంత సందర్భం జరిగిన తర్వాత అక్కడ సంసోన్ గారు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ ప్రాంతాన్ని వదిలిపెట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి తిరిగి వచ్చేస్తారు. ఐఎమ్ క్లియర్? ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్? ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్ ఫాస్ట్? Say yes or no. Am I going a little bit fast? No, right? Okay. సో 14th వర్స్లో చూసినట్లయితే సంసోన్ గారు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్ దగ్గర నుంచి విడిచిపెట్టి ఎక్కడికి వస్తాం తిరిగి వాళ్ళ ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళీ 15th వర్స్లో ఫస్ట్ వర్స్లో చూస్తాం. సమ్ టైమ్ లేటర్ సంసోన్ వెంట్ టు విజిట్ హిస్ వైఫ్ డ్యూరింగ్ ద వీట్ హార్వెస్ట్ అండ్ టుక్ హర్ ఎ యంగ్ గోట్. హి సెడ్ టు హర్ ఫాదర్, ఐ వాంట్ టు గో విత్ మై వైఫ్స్ రూమ్. ఇక్కడ ప్రేమ దేవుళ్ళ ఇక్కడ ఏంటంటే సంసోన్ గారు మనం 14th చాప్టర్ ఫస్ట్ వర్డ్ చూస్తే ఫిలిస్తీన్లు ఏ దేశం అయితే దేవుడు వద్దని చెప్పారో అక్కడికే వెళ్ళడం మొదలుపెట్టాడు. 15th చాప్టర్ కూడా మన చేశాడు దేవుడు వెళ్ళొద్దు అంటే మళ్ళీ 15th చాప్టర్లో కూడా వెళ్ళాడు. మళ్ళీ 16th చాప్టర్ దేవుడు వెళ్ళొద్దు అంటే 16th ఫస్ట్ వర్స్లో ఉంటే 16th చాప్టర్ ఏమవుతాడంటే 16th చాప్టర్ ఫస్ట్ వర్స్లో మళ్ళీ ఫిలిస్తీన్లకు ప్రాంతానికి వెళ్ళినట్టు కనపడుతుంది. చివరికి ఏం చేశారు? దేవుడు ఏ ఉద్దేశంతో సంసోన్ గారిని ఉంచారో, ఏ కళ్ళనైతే సంసోన్ గారు పాడు చేసుకున్నారో చివరికి ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఆ కళ్ళనే పొడిచి పడేస్తారు. పొడిచి పడేస్తారు. అండ్ నెక్స్ట్ ఇదొక ఎగ్జాంపుల్. ఇక్కడ సాక్ష్యం పోగొట్టుకున్నాడా లేదా పొందుకున్నాడా? సంసోన్ గారు పోగొట్టుకున్నారు.
Let's go to next another person. I will give a clue. Name this person. God's after own heart. Who is that person? ఎగ్జాక్ట్లీ. దేవుని యొక్క హృదయానుసారుడమైన ఎవరంటే దావీదు గారు. దావీదు గారి గురించి మనం చూస్తాం, అద్భుతంగా ఉంటుంది, ప్రారంభం భలేగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతం. కానీ చివరికి దావీదు గారి జీవితంలో పెద్ద మచ్చ ఏంటంటే తన జీవితంలో తన ఒక మార్గాన్ని తప్పినట్టుగా కనపడుతుంది. మన యొక్క లైఫ్లో సంసోన్ గారి మరియు దానియేలు గారి గురించి, సంసోన్ డేవిడ్ గారి గురించి మనం చూసినట్లయితే వీరిద్దరిలో సిమిలారిటీస్ కనపడతాయి. ఏంటి ఆ సిమిలారిటీస్ అంటే వాళ్ళు తన కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోయారు. వాట్ దే కెనాట్ కంట్రోల్ ద యూత్. వాళ్ళ కంట్రోల్ ఎలా అంటే లస్ట్ఫుల్ ఐ వుడ్ సే. వాళ్ళ కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోయారు. వీళ్ళిద్దరు ఎక్కడ పడిపోయారంటే కళ్ళలో పడిపోయారు, కంటిలో. దే హ్యావ్ సీన్ అంటే ఎలా ఉద్దేశం అంటే ఒకరోజు దావీదు గారు మేడ మీద వెళ్తున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని బట్టి దావీదు గారు చిచ్చి అని చెప్పి వెళ్ళిపోయాల్సిన దావీదు గారు ఏం చేశారంటే ఆ సిన్కి లోబడిపోయాడు. అట్ ద సేమ్ టైం సంసోన్ కూడా ఏం చేస్తారంటే ఆ సిన్కి లోబడిపోయాడు. దీంట్లో కారణం ఏంటో తెలుసా? ఈ సిన్కి మెయిన్ కామన్ థింగ్ ఈజ్ యువర్ ఐస్. ఈరోజు ఒక వ్యక్తి సిన్లో పడాలో లేదో మొట్టమొదటిగా ఒక వ్యక్తి సిన్లో పడాలంటే దాని మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? యువర్ ఐ, మీ కళ్ళు. ఈరోజు ఆథెంటిసిటీకి పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కొన్ని క్యారెక్టర్స్. దే ఆర్ సమ్. యువర్ ఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐస్ ఇన్ ద సెన్స్ బికాస్ మనం ఉన్న లోకం పరిశుద్ధమైన లోకం కాదు, బయట లోకం అంతా చెడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రూట్ మీరు కుళ్ళిపోయినప్పుడు దాన్ని చూడడానికి ఇష్టపడతారా? తినడానికి ఇష్టపడతారా? ఆఫ్ కోర్స్ నో. మీరు ఏం చేస్తారు? ఆ ఫ్రూట్ని పడేయాలని చూస్తారు. అట్ ద సేమ్ టైం అది ఎలాగైతే చెడిపోయిందో బయట ప్రపంచం కూడా అలానే చెడిపోయింది. ఈరోజు మనకేంటే ప్రియమైన దేని వల్ల వీ షుడ్ కీప్ అవర్ ఐస్ క్లీన్. అనగా ఐఎమ్ నాట్ సేయింగ్ క్లీన్ ఇన్ స్పిరిచువల్ వే, ఐఎమ్ సేయింగ్ క్లీన్. బయట ఎక్కడ పడితే అక్కడ పాపం అంతా కనిపిస్తూ ఉంటుంది. టీవీ ఆన్ చేస్తే చాలు, న్యూస్ ఛానల్ పెడితే చాలు, మనకు కనిపించింది ఏంటంటే చెత్త చెదారము, అపవిత్రమైన దృశ్యములు. ఈవెన్ న్యూస్ ఛానల్స్ కూడా చిన్నపిల్లలు చూస్తారనే ఉద్దేశం కూడా ఇంకింత జ్ఞానం లేకుండా న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అపవిత్రమైన దృశ్యాలు కానీ అపవిత్రమైన సినిమాలు కానీ అవన్నీ పెట్టడం జరుగుతుంది. సో వాట్ దే ఆర్ డూయింగ్, చిన్న పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఏం చేస్తున్నారు? ఇనిషియల్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఈవెన్ న్యూస్ పేపర్ వాళ్ళే నీతులు చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే పాడు చేస్తారు. సో మీ యొక్క కళ్ళు పరిశుద్ధంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, లెట్స్ ఆల్ టర్న్ యువర్ బైబిల్ టు Matthew 5th chapter. Or else Matthew 6th chapter. Matthew 6th chapter 22nd verse. The eyes are like a lamp for the body. If your eyes are sound, your whole body will be full of light. But if your eyes are no good, your body will be in darkness. So if the light in you is darkness, how terrible dark it will be. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట అంటే, నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ ఒళ్ళు పరిశుద్ధంగా ఉంటుంది. If your eyes are holy, then obviously you will live a holy life. సాతాను మొట్టమొదటిగా దాడి చేసి ఏంటి తెలుసా? మీ కంటి మీద దాడి చేస్తాను. I want to be a little bit straightforward. లైక్ ఈరోజు లైక్ అమ్మాయిలకి అబ్బాయిల మీద ఆకర్షణ ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్, ఐ వాజ్ జస్ట్ గోయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తీసుకున్నట్లయితే ఈరోజు అమ్మాయిలకి అబ్బాయిల మీద ఆకర్షణ ఉంటుంది, అబ్బాయిలకి అమ్మాయిల మీద ఆకర్షణ ఉంటుంది. లెట్స్ గో స్ట్రైట్ ఫార్వర్డ్ బికాస్ ఐ వాంట్ టు గో విత్ దిస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇలా ఉన్నప్పుడు దీనికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దీనికి ప్రధానమైన కారణము అందం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అందం. ఈ అందం బైబిల్ సెలవిస్తుంది. అందం గురించి ఏం చెప్తుంది బైబిల్? సామెతల గ్రంథం 30:31 ఏం సెలవిస్తుందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ది బ్యూటీనెస్ ఈజ్ వేస్ట్. ఈరోజు బయట ప్రపంచం ఏం చేస్తుందంటే బ్యూటీనెస్ చూపించి మనుషుల్ని మాయలో పడుస్తుంది, వాళ్ళ కళ్ళను అపవిత్రపరుస్తుంది. మనం చూసిన ఇద్దరు ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి? సంసోన్ గారు మరియు డేవిడ్ గారు, వాళ్ళిద్దరు ఒక సిమిలారిటీస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ పడిపోయారంటే కంట్లో పడిపోయారు. వాళ్ళు దే హ్యావ్ సీన్ ద అన్హోలీ థింగ్స్. అండ్ దానిని బట్టి వాళ్ళు ఏమైపోయారంటే దే ఫెల్ ఇన్ టు సిన్. తన కళ్ళను కాపాడుకున్న వారు ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నెగో మరియు యోసెఫ్ గారు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు వారు వీళ్ళు ఏమైపోయినారు? సాక్ష్యాన్ని కాపాడుకున్నారు.
దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. యువర్ టెస్టిమనీ ఇస్ ఇంపార్టెంట్. మనుషులు బయట ఎంత చెడిపోయారో మనము వి ఆల్ నో మనుషులు ఎలా చెడిపోయారో. బికాస్ ఆథెంటిసిటీ ఈజ్ నథింగ్, జస్ట్ యువర్ టెస్టిమనీ. మిమ్మల్ని చూసి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తున్నారా లేదా, మిమ్మల్ని చూసినప్పుడు అరే వీడు క్రైస్తవుడు, ఇతన్ని మాట వినాలి, ఈయన చక్కగా మాట్లాడతారు, చక్కగా చూస్తారు. బికాస్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఈరోజు సమాజము ఎవరిని చూస్తుందంటే క్రైస్తవుల్ని ఎక్కువ. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ చూస్తున్నారు. క్రైస్తవులు చిన్న తప్పు చేస్తే చాలు ఏమంటారో తెలుసా, మీ దేవుడు ఇదని నేర్పించింది మీకు. we should secure our testimony. Let's always do a small activity. అంతా చేయొద్దండి ఒకసారి. Look at your right hand. Look at your right hand. Everyone, raise it up. Hey, shake it. Everyone shake it. Slowly bring down and hold your chin. Stay there. I said chin, you all holded your cheek. నేను చిన్న చెప్పాను, మీరు ఏం చేశారంటే యు ఆర్ హోల్డింగ్ చీక్. బికాస్ ద మెయిన్ థింగ్ ఈజ్ యువర్ యాక్షన్ స్పీక్స్ బెటర్ దెన్ వర్డ్స్. మీరు మాటలు చెప్పడం కంటే యువర్ యాక్షన్ స్పీక్స్. మీరు సమాజంలో వెళ్ళినప్పుడు మీరు క్రైస్తవులు అని చెప్తే కానీ ఎవరు వినరు, కానీ మీ పనులు, మీ ఒక ప్రవర్తన చూసి ఏం చేస్తారు, క్రైస్తవుడని ఒక ముద్ర వేస్తారు మీ మీద. మీ ప్రవర్తన బాగాలేకపోతే ఏమవుతుంది, ఇతను క్రైస్తవుడు కాదు, డూప్లికేట్ క్రైస్తవుడు, నకిలీ క్రైస్తవుడు. ఆథెంటిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ఆథెంటిసిటీ, బికాస్ ఈరోజు మన ఆథెంటిసిటీతో మనకు టెస్ట్ మనీతో ఒకళ్ళు మన దగ్గరికి వస్తారు. మిమ్మల్ని చూసినప్పుడు ఒకళ్ళు మీ దగ్గర దేవుని దగ్గరికి వస్తారు. మిమ్మల్ని చూడుకోండి, మిమ్మల్ని మీ మాటల ద్వారా కానీ అరే నేను క్రైస్తవునిరా, నేను బైబిల్ చదువుతాను, నో వన్ విల్ లిసన్, నో వన్ కేర్ అట్ వాట్ ఆల్. దే ఓన్లీ సీ దిస్ యువర్ యాక్షన్. మీ పద్ధతి ఎలా ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ చూపు ఎలా ఉంది, మీ నడక ఎలా ఉంది, మీ మాట తీరు ఎలా ఉంది. యూ విల్ సీ. మనుషులు బయట ఎలా చూస్తారంటే దీస్ ఆల్ దే సీ, దే వోంట్ లిసన్ టు అవర్. మీరు ఒక బ్యాచ్ పెట్టుకున్నా కూడా ఐఎమ్ సేవ్డ్ అని బ్యాచ్ పెట్టుకున్నా కూడా నో వన్ విల్ సీ. ఒక చక్కని మాట ఉంటుంది, లైక్ ఐ డోంట్ గెట్ ఇట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ వర్డ్స్. రైట్, ఐ గెట్ ఇట్. క్రియలు లేని విశ్వాసము వేస్ట్, వ్యర్థము, మృతము. ఇఫ్ దెర్ ఇస్ నో యాక్షన్, యువర్ ఫెయిత్ ఇస్ వేస్ట్. రైట్, ఇది ఒక ఎగ్జాంపుల్. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ కాల్డ్ ఆథెంటిసిటీ. మనం ఏం చేయాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఒక విషయం చెప్పాను, ఒక వ్యక్తి గురించి మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు, ఒక వ్యక్తి గురించి మనుషులే సాక్ష్యం ఇస్తున్నారు. ఆ రీతిగా మన విశ్వాస జీవితం ఉందా? లెట్స్ ఆల్ సీ అండ్ లెట్స్ గో టు నెక్స్ట్ లెటర్. Turn your Bibles to Samuel, 1 Samuel, 12th chapter. 1 Samuel, chapter. అక్కడ మనం చూస్తాం, అక్కడ జరిగే సందర్భం ఏంటంటో, అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఆనాడు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ జనాంగము మాకు దేవుడు రాజుగా వద్దు, మాకు సౌలు రాజుగా కావాలని చెప్పి అక్కడ ఉన్న సందర్భం జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ జరిగిన కన్వర్జేషన్ ఏంటంటే 12వ అధ్యాయము 3rd verse నుంచి చూసుకుందాం. 3rd verse. ఇక్కడ సమూయేలు గారు మనుషులను అడుగుతున్నారు. Here I am, if I have done anything wrong, accuse me now in the presence of the Lord and the king he has chosen. Have I taken anybody's cows or anybody's donkey? Have I cheated or oppressed anyone? Have I have I accepted a bribe from anyone? If I have done any of these things, I will pay back and what I have taken. The people answered, no, you have not cheated us or oppressed us. You have not taken anything from anyone. అక్కడ ఎవరు ఇస్తున్నారు సాక్ష్యము? మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మీరు ఎలాంటి మోసము చేయలేదు, ఎలాంటి లంచము పుచ్చుకోలేదు. ఈ యొక్క సాక్ష్యం మనం మనుషులు ఇవ్వగలుగుతున్నారు. మీ గురించి మీ ఫ్రెండ్స్ మీ గురించి చెప్పగలుగుతున్నారా? అరే అతను క్రైస్తవుడు, అతను క్రైస్తవురాలరా, మనము అతని దగ్గరికి వెళ్ళి మన మాట తీరు మార్చుకోవాలి. హ్యావ్ ఐ డన్? మీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు ఇలాగా? ఎస్పెషల్లీ బాయ్స్,
మీ దగ్గర సాక్ష్యం వస్తే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారే వాడు, ఫర్ ఎగ్జాంపుల్ బగి ఎలా ఉన్నాడంటే వాడు ఫ్రెండ్ అంతా చెప్తాడు ఎగ్జాంపుల్, వాడు అది ఇది అని. కానీ మీ ఫ్రెండ్స్ ఫస్ట్ చెప్పాలి. మీ ఫ్రెండ్స్ కన్నా మీ పేరెంట్స్ మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. మీ పేరెంట్స్కి మీకు నమ్మకం లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా మీ మీద నమ్మకం ఉంచాలి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ కన్సిస్టెన్సీ. సి యాక్ట్స్లోంచి సెకండ్ వర్డ్. లెట్స్ గో విత్ కన్సిస్టెన్సీ. So the consistency, the main concern for the reason behind consistency is, ఈరోజు మీ యొక్క ఆత్మీయ జీవితం నిలకడగా ఉందా? మీరు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఉదయం సాయంత్రం ఎంతమంది చేసుకుంటున్నారు ప్రార్థన? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రేయింగ్ ఎట్ మార్నింగ్? వెరీ లెస్ పీపుల్. ఓకే. సెకండ్, హౌ మెనీ ఆఫ్ యూ రీడ్ యువర్ బైబిల్? హౌ మెనీ వాక్యం చదువుతారు? వాక్యం చదివే అలవాటు ఎవరికి ఉంది? ఓకే, వెరీ లెస్ పీపుల్. గ్రేట్. సో ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ దేవుడు మన దగ్గర కోరుతున్నాడంటే కన్సిస్టెన్సీ. వాడి మీద కన్సిస్టెన్సీ, యథార్థత, కంటిన్యూయస్ ప్రాసెస్. ఈరోజు మనం ప్రార్థన చేసి ఈరోజు వాక్యం చదివి మళ్ళీ రేపటి దినమున అదే టైంలో మనం ప్రార్థన చేయకపోతే ఇట్స్ వేస్ట్. కన్సిస్టెన్సీ, వీ నీడ్ టు మెయింటైన్ అవర్ కన్సిస్టెన్సీ. మనం ఈరోజు ప్రార్థన చేసామా, రేపు కూడా ప్రార్థన చేయాలి, ఎల్లుండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన త్రూ అవుట్ ఆఫ్ లైఫ్ మనం ఒకే ఇదిగా ఉండాలి. రోజు వాక్యం చదవాలి, ఒక ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఒక్కరోజు ఉండి ఈరోజు మనం మోటివేషన్ తెచ్చుకొని పాస్టర్ గారు ఏదో చెప్పారని చెప్పి ఈరోజే చేతులను బిగించుకొని ఈరోజు అది చేస్తా ఇది చేస్తా అంటే కుదరదు. వీ షుడ్ కంటిన్యూ ఇట్. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు కొలోసియన్స్. Colossians 3rd chapter, 22nd and 23rd. Colossians 3rd chapter, 22nd and 24th. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, మనకి చేతికిచ్చిన ప్రతి పని బైబిల్ ప్రకారం శక్తి వంచన లేకుండా చేయాలి. మన చేతికిచ్చిన ప్రతి పని శక్తి వంచన లేకుండా చేయాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇట్స్ లైక్ అ ఫిజికల్ వన్, ఇట్స్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువల్. మనకిచ్చిన చేతికిచ్చిన పని మనం శక్తి వంచన లేకుండా చేయాలని చెప్పి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చినప్పుడు, హౌ వీఆర్ డూయింగ్ అవర్ వర్క్స్, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కన్సిస్టెన్సీ యాజ్ వెల్ ఇన్ అ ప్రేయర్, ఇన్ స్పిరిచువల్ లైఫ్, కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు అవర్ డైలీ లైఫ్స్. ఈరోజు అంటారు కదా, కోటి విద్యలు పూటి కోసం. ఈరోజు మనం ఎన్ని పనులు చేస్తే ఎందుకోసం? చివరికి కడుపు నింపుకోవడానికి కదా. రైట్? am I right or wrong? Like I'm seeing something like a question mark on your faces. సో ఇక్కడ ఏంటంటే, కోటి విద్యలు పూటి కోసం అనగా ఈరోజు మనం చేసే పని కూడా ఎలా ఉండాలంటే, వీ షుడ్ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ. మనం చేసే ఉద్యోగంలో కానీ మనం చేసే పనిలో కానీ వీ షుడ్ షో కన్సిస్టెన్సీ, పర్సిస్టెంట్. అదేవిధంగా మనం కొంచెం కిందికి వస్తే, అదే కొలెషన్స్ చాప్టర్లో 4th చాప్టర్, అదే కొలెషన్స్ 4th చాప్టర్ 2nd వర్స్లో అక్కడ ఏముంటుందంటే, ఫస్ట్గా మనం ఇప్పుడు ఏమైనా కన్సిస్టెన్సీ బి ఫాలో ఇన్ అవర్ డైలీ వర్క్స్. రైట్? మనం కొన్ని చదువులో రోజు చదువుకుంటేనే ఏమవుతుంది, రేపు ఎగ్జామ్లో పాస్ అవుతాం, లేకపోతే ముందు వాడి మీద వెనక వాడి మీద ఆధారపడతాం, లేదా చిట్టుల మీద ఆధారపడతాం. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? మనం రోజు డైలీ చదువుకుంటే ఏమవుతుంది, ఎగ్జామ్లో పాస్ అవుతాం. రోజు కొంచెం తింటే ఎగ్జామ్ వరకు ఏమవుతుంది, మనకు జ్ఞానం ఎక్కుతుంది. లేకపోతే రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజే మొత్తం తినాలంటే ఏమవుతుంది, కుదరదు. ఏమైపోవాలి, ముందు మీద వెనక మీద ఆధారపడిపోవాలి. రైట్? సో ఇందాక చెప్పిన కన్సిస్టెన్సీ దేని మీద అప్లై అవుతుంది, మన చదువు మీద, మన ఉద్యోగాల మీద మన అప్లై అవుతుంది. ఇప్పుడు చెప్పే కన్సిస్టెన్సీ దేని మీద అప్లై అవుతుందంటే, మన యొక్క ప్రార్థన జీవితం మీద అప్లై అవుతుంది. 4th చాప్టర్ 2nd వర్స్లో ఉంటుంది. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, బీ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్ అండ్ కీప్ అలర్ట్ యాజ్ యూ ప్రే, గివ్ థ్యాంక్స్ టు గాడ్. మనం చూస్తాం, బీ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్, కీప్ అలర్ట్ యాజ్ యూ ప్రే, గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఇక్కడ ఏం చెప్తుందంటే, చెప్తున్న 2nd వర్స్లో చెప్తున్న మాట అంటే, మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మన ప్రార్థనలో ఎల్లప్పుడూ వీ షుడ్ మెయింటైన్. మనం రోజు బ్రష్ ఎలా చేస్తాం? బ్రష్ చేయకపోతే మనకి డూ వీ ఈట్ సంథింగ్ బ్రష్ లేకుండా? హౌ వీ ఫాలో ద కన్సిస్టెన్సీ ఎలా ఫాలో అవుతారు? ఒకసారి ట్రై చేయండి, బ్రష్ చేయకుండా తినడం.
మ్యాక్సిమం అందరూ కొందరు ట్రై చేసి ఉంటారు. సో వీ నీడ్ టు రియలైజ్ ఎలాగైతే బ్రష్ వేసుకోవాలి, లేకపోతే వీ షుడ్ టేక్ బాత్ అనే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నామో, వీ షుడ్ ఫాలో ద సేమ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ద వర్స్ సేస్, 4th chapter 2nd verse సేస్, వీ షుడ్ మెయింటైన్ ద పర్సిస్టెన్స్. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు ప్రార్థన చేసి రేపు ఇదే సమయంలో ప్రార్థన చేయకపోతే గాడ్ డజంట్ లిజన్ యువర్ ప్రేయర్. గాడ్ సీస్ దాట్ ఒక నామకార్థ క్రైస్తవుడు అవసరం ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తాడు, అవసరం లేనప్పుడు నా దగ్గర రాడు. So this is the one, the persistency. Let's go to another chapter, 1 Corinthians. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి డిస్కస్ చేసినంత కూడా ఆత్మీయ జీవితం కోసం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్గా ఈరోజు అనేక మంది ఏం చేస్తారంటే, ఫస్ట్గా ప్రార్థన అంటారు, వాక్యం అంటారు. వీళ్ళ మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు అంటే వీళ్ళ దగ్గర వచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను రోజు డైలీగా వర్స్ చదువుతాను, రోజు ప్రార్థన చేసుకుంటానని కొంతమంది నిజంగా చెప్తే, కొంతమంది ఏం చెప్తారంటే లెస్ తూకీగా చేసామంటే చేసాం, చదవమంటే చదవం. కానీ ఎవరైతే నిజమైన విశ్వాసులు, ఎవరైతే నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నానని ఎంతమంది చెప్తారో వాళ్ళకు ఒక వర్స్ అటాచ్ చేద్దాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Corinthians 10th chapter. Tenth chapter 12th verse. It says, ఎవరైతే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకున్నాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను, ఇదొక వర్స్ వాళ్ళకి హెచ్చరికగా తీసుకోండి. హెచ్చరిక ఏంటనగా, whoever thinks he is standing firm had better be careful that he does not fall. నిలిచి ఉన్నాను అనే వారు ఏం చేయాలి? తను పడిపోకుండా వాళ్ళు ఏం చేయాలి? కాపాడుకోవాలి. హౌ కెన్ దిస్ పాసిబుల్? విశ్వాసంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? కెన్ ఎనీవన్ సే? రోజు క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుతూ అవుతుందా? రోజు లాటరీ బైబిల్ ఇలా ఓపెన్ తీయగానే సామెత కీర్తనలు వస్తాయి, మనం ఇలా తీయగానే లాటరీ బైబిల్ తీయగానే ఏమొస్తుంది? దేవుడు నిన్ను రక్షించును కాగా, చాలు ప్రభువా ఈ రోజుకి చాలు. ఇలా ఉందా మన జీవితం? వీ షుడ్ మెయింటైన్ పర్సిస్టెన్స్. ఒక చాప్టర్ మనం తీసుకున్నామంటే వీ షుడ్ కంప్లీట్ ఇట్. ఈరోజు అనేక మంది చేసేది ఏంటో తెలుసా? బైబిల్ చదవడానికి టైం లేకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా కళ్ళు మూసుకొని ఓకే దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి బస్ చాలు. ఈరోజు ఎగ్జామ్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అదే వచ్చడంలో నువ్వు ఉరిపోసుకుని చచ్చేద్దామని వచ్చిందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? యోజనపై ఉరిపోసుకుని చచ్చిపోయారని. ఇస్కరియత్ యూదా ఉరిపోసుకొని చచ్చిపోయిన ఆ వచనం వచ్చిందనుకోండి, ఇంకా చాలు. కాలు చేతులు వణుకుతే ఏం చేస్తారంటే మళ్ళీ లేదు ప్రభా మళ్ళీ ఐ విల్ గో వేర్ ఎవర్ యు ఆర్ అని వచ్చిందనుకో, ప్రభు చాలు. ఇలా ఉందా? ఇలా చదువుతున్నాం బైబిల్? నో, వీ షుడ్ నాట్. ఇక లాటరీ బైబిల్, వీ షుడ్ క్విట్ ద లాటరీ బైబిల్. మనం ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకున్నామంటే వీ షుడ్ కంప్లీట్ ద పర్టికులర్ చాప్టర్. వీ షుడ్ మెయింటైన్ కన్సిస్టెంట్ ఇన్ ద ప్రేయర్. రోజు మనం ప్రార్థన చేసుకుంటాం ఒక సర్టెన్ టైం. మన కీర్తన గ్రంథంలో చూస్తాము, దావీద్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు రోజుకి? నో, రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాం. ముమ్మారు ప్రార్థన చేసేవారు ఎవరంటే దానియేల్ గారు. డైలీ 3 times హీ యూస్ టు ప్రే. దావీద్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారంటే డైలీ 7 సార్లు ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థనకంతా ప్రాధాన్యత ఇచ్చేవారు. సో ఇక్కడ మనం వాట్ షుడ్ వి సీ, వాట్ హ్యావ్ లెర్న్ విత్ ద సీ ఫ్యాక్టర్? కన్సిస్టెన్సీ. ఇన్ వాట్? ఇన్ ఈటింగ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ప్లేయింగ్ గేమ్స్, chit-chatting with the friends in WhatsApp. What should we do? We should maintain persistence in what? Reading the Bible and praying. Because చివరికి ఏమవుతుందంటే, ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు గారు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద చేసేదంతా కూడా వేస్ట్, వ్యర్థము. చివరికి ఏం కావాలి? దేవుని మాట్లాడడం వినడమే కావాలి. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ లెటర్. లెట్స్ గో టైర్లెస్. టీ వర్డ్. Let's all turn your Bibles to 1 Corinthians. The word meaning, what do we mean by the word tireless? Tireless, I mean the truck is tireless, huh? What do you mean by tireless? Can anyone say the meaning for it? Tireless. Tubeless tires, huh? Tireless.
tireless. Tireless. Tireless. Can anyone say what the meaning is? Tireless and tireless, the meaning is విశ్రాంతి తీసుకోకుండా కంటిన్యూస్గా పని చేయడమే టైర్లెస్ థింగ్. ఇట్స్ ఎ టైర్లెస్. ఐమ్ సే ద బస్కి టైర్లెస్ కాదు, ఐమ్ సేయింగ్ ఇట్స్ ఎ టైర్లెస్. అంటే మీరు ఎలాంటి మనం మీ శరీరాన్ని ఏం చేయాలంటే దేవుని సేవ కోసము విశ్రాంతి తీసుకోకుండా మనం కష్టపడాలి. ఈ యొక్క సందర్భాన్ని పౌలు గారు ఒక విషయం చెప్తారు. లెట్స్ టర్న్ అవర్ టు 1 Corinthians. దిస్ అబౌట్ ద టైర్లెస్. లెట్స్ గో టు ద ఫస్ట్ చాప్టర్, 1 Corinthians. First Corinthians 9th chapter. 1 Corinthians 9th chapter 21th verse. Before I just go ahead with this verse, అక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే సేవలో ఏం కుదరదు. సేవలో నాకు ఒకసారి ప్రసాదం ఒక మాట చెప్పండి. నాకు సేవలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఆకలి వేసినప్పుడు ఏం చేయాలంటే చేతులు కడుక్కోవాలంట. ఆకలి వేసినప్పుడు చేతులు కడుక్కోవాలి, నిద్ర వచ్చినప్పుడు మొహం కడుక్కోవాలి. అండ్ సంథింగ్ అనదర్ వన్ సెడ్, ఐ ఫర్గాట్ ఇట్. అనగా సేవలో ఉన్నప్పుడు నిద్ర మనం పక్కన పెట్టాలి. మరియు ఆకలి వేసినప్పుడు, ప్రతి చోట మీరు సేవకి వెళ్ళినప్పుడు ప్రతి వారు మీకు భోజనం పెట్టేవారు ఉండరు మీరు సేవ చేసినప్పుడు. సో పౌలు గారు తన జీవితాన్ని ఎలాగ మోల్డ్ చేసుకున్నారో ఇప్పుడు మనం చూద్దాం. 1 Corinthians, దిస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, FOI ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్. ఏంటనగా సేవలో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, వితౌట్ ఎనీ రెస్ట్. అనగా మన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సేవలో పాల్పంచుకోవాలి. దట్స్ రీజన్ అబౌట్ ద టైర్లెస్. లెట్స్ ఆల్ సీ 1 Corinthians 9th chapter 27th verse. It says, పౌలు గారు చెప్తున్నమాట, I harden my body with blows and brings it under complete control. Blows and brings it complete control to keep myself from being disqualified after having called others to be contest. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పౌలు గారు ఒక పరుగులో ఉన్నారు. బికాస్ హీ వాంట్ టు ట్రీట్ హిమ్సెల్ఫ్. అతను ఫస్ట్గా రావాలని చెప్పి వాట్ ఈస్ డూయింగ్, హీ ఈస్ హార్డనింగ్ హిస్ బాడీ. ఈరోజు సేవలో ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నామని చెప్పి ఎలా పడితే అది జీవించడానికి కుదరదు. సోమరిపోతులుగా ఉండడానికి కుదరదు. వాక్యం సెలవిస్తుంది, సోమరిపోతులు దేవునికి ఏంటంటే అసహ్యం. గాడ్ హేట్స్ లేజీ పీపుల్. దేవుడు ఏం చేస్తారంటే సోమరిత వాళ్ళని గాడ్ హేట్స్ లేజీ పీపుల్, గ్లటన్స్. ఇక్కడ ఏమవుతుందంటే టైర్లెస్లో వాట్ ద క్రిస్టియన్ డ్యూటీ ఈజ్, వీ షుడ్ in the time of sleeping, let's sacrifice our sleep and just pray for the people who are just నశించిపోతున్న ఆత్మ గురించి ప్రార్థించడం మొదలు పెడదాం. ప్రతి సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారు? ప్రతి సెకండ్కి క్రీస్తుని తెలియని వారు 2 చనిపోతున్నారు. అండ్ సీ వేర్ దే ఆర్ గోయింగ్, దే గోయింగ్ టు ద హెల్ అండ్ దే స్క్రీమింగ్ ఓవర్ దే. ఈరోజు మీలో క్రీస్తు కనిపించకపోయి, ఈరోజు మీ ఫ్రెండ్స్ ముందు మీ క్రీస్తుని చూపించకపోతే ఆ ఫ్రెండ్ నరకంలోకి వెళ్తే వీ ఆల్ ద అకౌంటబుల్. ఒక వ్యక్తిని మీ ఫ్రెండ్ని మీరు దేవుళ్ళకి నడిపించలేకపోతున్నట్లయితే, మీ ప్రవర్తన బట్టి నడిపించలేకపోతున్నట్లయితే వీ ఆర్ అకౌంటబుల్. దేవుడు చెప్తే అదే అంటారు. లేకపోతే మీ ఫ్రెండే చెప్తారు మన నరకంలోకి వెళ్ళిన తర్వాత, అరే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు గురించి నాకు చెప్పినట్లయితే నేను మారుమనసు పొంది ఈరోజు పరలోకంలో ఉండేవాను కదరా అని మీ ఫ్రెండ్ నరకంలో ఉంటే మీరు పరలోకంలో ఉండి సంతోషిస్తారా? మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పరలోకానికి వచ్చేసారు, మీ ఫ్రెండ్ కింద నుంచి చదువుస్తాను, అరే ప్రేమ్ నేను ఒక్కసారి నువ్వు నా గురించి దేవుని గురించి చెప్పినట్లయితే నేను ఒక్కసారి ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చేవాను కదరా, ఇక్కడ నేను అల్లాడిపోతున్నారా, మంటలో కాలిపోతున్నా, ఎందుకురా ఇలా చేసావు అని మీ ఫ్రెండ్ నరకం నుంచి పిలిస్తే హౌ డూ యూ ఫీల్? అప్పుడు ఏమనిపిస్తుంది? అది ఒక్క మాట చెప్పండి సరిపోదు కదా అని. ఈరోజు అనేక మంది ఫ్రెండ్స్ అనేక మంది ఈరోజు కాలం చెల్లించారు. దే ఆర్ స్క్రీమింగ్ హూ డజంట్ నో గాడ్. The tireless thing is we should be tireless in praying. మనం ప్రార్థన చేయాలి. మనకున్న బాధ్యత దేవుడు ఇచ్చిన మనం ద బెస్ట్ వెపన్స్ రెండు ఏంటంటే వాక్యం మరియు ప్రార్థన. If you lost this, if they lost these two, even though you cannot walk with God and you cannot encourage others to walk with God. టైర్లెస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పౌలు గారు అంతగా వాళ్ళ శరీరాలను ఎంతగా నలగొట్టడం ఎందుకో కారణం ఏంటో తెలుసా? అతను పౌలు గారు చేసిన సేవ చాలా గొప్ప సేవ. ఎలాగంటే
ప్రాంతాలకి విశ్రాంతి లేకుండా అక్కడ సేవ ఇక్కడ సేవ అనేక మందిని దేవుని దగ్గర నడిపించిన ఒక గురి. చివరి గారికి పౌలు గారికి ఎలాగ మరణించారో, ఏం చెప్తూ మరణించారో ఒకవేళ మనం వీడియో చూస్తే ఎలా ఉంటుందంటే, వాట్ ఐఎమ్ డూయింగ్ ఏ, నా బాధ్యత ఏంటిది. పౌలు గారు ఇఫ్ ఐ సీ ఇట్స్ ఇన్ యూట్యూబ్, ఒకవేళ వీడియో మీరు చూస్తే పౌలు గారు చెప్తూ ఎలాగా ఎగ్జిక్యూషన్కి తన ప్రాణాలు అర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ముందు నుంచి ఇక్కడ నుంచి ఒక AK-47 వచ్చి ఇక్కడ నుంచి ఒక AK-40 తీసుకొని ఇక్కడ నుంచి AK-47. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతావా లేదా బయటికి వెళ్ళిపోతావా అన్నప్పుడు ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు? ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ జీసస్? ఇప్పుడు అంటారు, కానీ తుపాకులు తీసుకుని వచ్చేస్తే మన పరిస్థితి ఏంటిది? లేదు, నేను వెళ్ళిపోతాను. ఏంటంటే బ్రతుకుంటే ఏం చేస్తారు? బ్రతుకుంటే సమ్ డైలాగ్ వేస్తారు, బతుకుంటే కొంచెం మెతుకులనేది నేను అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఇలాంటి చావద్దని చెప్పి ఏం చేస్తాం? మనం బయటకు వెళ్ళిపోతాం. ఆవే ఇన్ దాట్ కేటగిరీ. ఒకరోజు ఇలానే ఒక ప్రాంతంలో ఇలాగనే చిన్న గుహలో అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు ఎందుకు గుహలో ప్రార్థన చేస్తున్నారంటే, క్రైస్తవులు బయట కనిపిస్తే చంపేస్తారు, దేవుని విశ్వసించిన వాళ్ళు బయట కనిపిస్తే చంపేస్తారు. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే, గృహంలో ఒక చిన్న గదిలో లేదా చిన్న గుహలో ఉండి ప్రార్థన చేసేవారంట. సో 2 పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, లేదా 2 దుండగులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభులు కావాలా, మీ ప్రాణాలు కావాలని చెప్పి క్వశ్చన్ వేశారంట. అందరి మీద ఇలా ఫైర్ చేసి పెట్టారు, అందరి మీద షూట్ చేసి పెట్టారు, గన్ పాయింట్ బ్లాక్లో పెట్టి అందరూ ఏం చేశారంటే అందరి మీద షూట్ చేసి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు కావాలా, మీకు ప్రాణాలు కావాలని చెప్పి. అప్పుడు ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోవడం. 10 మంది ఉన్న సంఘం ఎంతమంది మిగిలారంటే 3 మిగిలారు. ఏమని చెప్తున్నారు 3? నేను దేవునికి ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం. ఆ వచ్చిన 2 దుండగులు ఏమన్నారు తెలుసా? అయ్యా, మిమ్మల్ని మేము చంపడానికి రాలేదు, మేము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము కూడా విశ్వసిస్తున్నాము, మా ప్రాణాలు ఇచ్చేంత కూడా మేము దేవుని విశ్వసిస్తున్నాము. ఇంతవరకు మేము ఎందుకు చెప్పడం కారణం ఏంటంటే, ఈ ఒక 10 మంది గుంపులో కల్తీ క్రైస్తవులను చూసారా, ఆ కల్తీ క్రైస్తవుల మీద మన ఈ గుంపులోంచి పెరికివేయాలని చెప్పి ఈ వేషం మేము వేసుకొచ్చామన్నారు. Did you get it, everyone? So are we ready to sacrifice our life for Christ? Are we keeping like ఒక నామకర్త క్రైస్తవుడుగా ఉంటున్నామా? Closely see this video. It's like something, ఒక కళ్ళ నుంచి కొద్దిగా నీళ్ళు కారినట్టు కనపడుతుంది. How he is ready to give his life for Christ. Sound. Listen to the dialogues very carefully, whatever he says. మనకు అవన్నీ ఎక్కడ కనపడతాయంటే, తిమోతి గారు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయంలో మనం క్లియర్గా కనపడుతుంది అది ఆ ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ వారు మాడుతూ చెప్తారు, see how Paul is ready to give his life for Christ. ఈరోజు మనం ప్రశ్నించుకునే సమయం. We have prayed from starting itself.
I bring good news to relieve your suffering. News of a great. మీరు వచ్చి ఎవరైనా మీరు క్రీస్తుని విశ్వసిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అలా చంపేస్తామంటే మీరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటారు లేదా ఆర్ రెడీ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్? క్వశ్చన్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ద క్వశ్చన్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండ్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఆన్ యువర్ సైడ్. ఈరోజు దేవుని కోసం ఈరోజు నిస్సహంగా విశ్రాంతి తీసుకొని సేవ చేయడమా, లేదా మన ఒక నార్మల్ లైఫ్ బతుకుతూ మనకు సొంత లైఫ్ జీవిస్తూ ప్రార్థన చేయకుండా, అంటే ప్రార్థన ఆఫ్కోర్స్ అందుమంది చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వాక్యం సెలవిస్తుంది బీ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. సో ఆర్ వి ప్రేయింగ్ కంటిన్యూస్లీ టు గాడ్ అండ్ ఆర్ వి మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన మనం పర్సిస్టెంట్గా ఉన్నామో? టైర్లెస్ మీనింగ్ ఇస్ నథింగ్ జస్ట్. అదేవిధంగా నెక్స్ట్ వర్స్ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా ఒక చిన్న వర్స్ ఉంటుంది. హౌ ఈ ఆయన ఎలాగా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. వీ కెన్ సీ ఇన్ నెక్స్ట్ వర్స్. టర్న్ యువర్ బైబిల్స్. First Peter. First Peter 4th chapter. First Peter 4th chapter, first verse. First Peter 4th chapter, first verse says, "Since Christ suffered physically, you too must strengthen yourself with the same way of thinking that he had. Because whoever suffers physically is no more longer involved with sin." ఏం చెప్తున్నారు అక్కడ? పౌలు గారు ఎవరైతే తన శరీరాన్ని నలగొట్టుకుంటూ సేవలు ఎలా పాల్పంచుకున్నారు, ఇలా కూడా యేసుక్రీస్తు ప్రభుల ఫిజికల్లీ. And then what the clear description and what it concludes, it said we are no longer involved in sin. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం 22వ వచనంలో అక్కడ ఏం రాసి ఉంటుంది? 9 ఆత్మఫలాలు చివరి ఉన్న ఆత్మఫలం ఏంటిది? Can anyone say 9 ఆత్మఫలాలు? 9 ఆత్మఫలాలు, it's right. Can anyone say it? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. మీన్స్ ఇన్ ఇంగ్లీష్ హౌ డూ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం ఇంగ్లీష్ దాన్ని? సెల్ఫ్ కంట్రోల్. డూ వీ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్? ఈరోజు మనకున్న ఆత్మీయ జీవితాన్ని కనిపిస్తున్న బయట సిన్ఫుల్ పాపంతో నిండిన జీవితంలో ఆర్ వి కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్? ఆర్ వి టేకింగ్ అ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్? ఆల్ లైక్ జస్ట్ మూవింగ్ అహెడ్? ఈరోజు పడుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, జాబ్ చేయడం, మళ్ళీ తిన్నాం, పడుకున్నాం, జాబ్ చేయడం. ఈజ్ దిస్ అవర్ బిజినెస్? God sent us to this world, and God Jesus Christ gave us the final work which it is, go and preach and everyone. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన చివరి ఈ భూమి మీద ఉన్నప్పుడు చివరి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. ఒక్క సౌలైనా మనం ఈరోజు దేవుని దగ్గర తీసుకొచ్చామా? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర తీసుకొచ్చామా? ఒక వ్యక్తినైనా తీసుకొచ్చామా? లెట్స్ కీప్ aside 2-3 people. లెట్స్ కీప్ aside ఒక్క వ్యక్తినైనా దేవుని దగ్గర తీసుకొచ్చామా? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. లెట్స్ గో విత్ లాస్ట్ one. It's like selflessness. Selflessness is nothing, just మిమ్మల్ని మీరు మర్చిపోవడం. మిమ్మల్ని మీరు మర్చిపోయి దేవుని కోసం ఏం చేయాలి? మిమ్మల్ని మీరు మర్చిపోయి దేవుని కోసం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటారా ఈరోజు మిమ్మల్ని దేవునికి సంపూర్ణంగా? Are we ready to surrender yourself to God? Say yes. Say yes or no. Are you going to surrender yourself to the God? No? Yes? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను.
ఒక వ్యక్తి ఫ్లైట్లో వెళ్తున్నాడంట, అతను ఆత్మీయుడు. అతను ఎవరు? ఆత్మీయుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నవాడు. అయితే అతను ఈ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లోకి వెళ్తున్నాడు. వీ నో రైట్, దేర్ ఇస్ 2 డిపార్ట్మెంట్స్ ఇన్ ఫ్లైట్, వన్ ఇస్ ఎకనామిక్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్. సో ఈ యొక్క దైవజనులు ఏం చేస్తారంటే, ఈ దైవజనులు బిజినెస్ క్లాస్లో ఉన్నారంట. ఈ వ్యక్తి బిజినెస్ క్లాస్లో ఉన్నానని చెప్పి, యూనో వాట్, హిందీలో ఒక వర్డ్ ఉంటుంది, పైసా ఫేక్ తమాషా దేక్. పైసా ఫేక్ తమాషా ఫేక్ అంటే డబ్బులు ఎవరు ఎక్కువ పెడతారో వాడికి ఎక్కువ ఖాతిదారి, జిनको जो पैसे ज़्यादा देते हैं उनको ज़्यादा ఖాతిదారి हो जाती है, రైట్. ఎట్ దట్ టైం అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి ఆ బిజినెస్, ఒక దైవజన్ బిజినెస్ క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే, ఇంకా ఫ్లైట్స్లో వాళ్ళే సర్వ్ చేస్తారు. వైన్స్ కానీ డ్రింక్స్, ఆల్కహాల్ కానీ వాళ్ళే సర్వ్ చేస్తారు. సర్వ్ చేసినప్పుడు ఆ దైవజన్ దగ్గర ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి హ్యావ్ సమ్ వైన్ అని చెప్పి అతను ఇన్సిస్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ప్లీజ్ ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఓకేదేనని చెప్పి అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోయారు. అక్కడ అతను వెళ్ళి ఏం చేశారు, ఆ ఎయిర్ హోస్టెస్ వెళ్ళి వాళ్ళని మేనేజ్మెంట్ ఇన్ఫామ్ చేసింది, ఇలాగా ఒక వ్యక్తి ఉన్నారు, నేను ఏ ఆల్కహాల్ ఇచ్చినా వైన్ ఇచ్చినా దాన్ని స్వీకరించడం లేదు, మీలో వెళ్ళి ఒకసారి వెళ్ళి ఇచ్చిరని చెప్పి ఇంకో అతను పంపిస్తారు. హ్యావ్ సమ్ వైన్ సార్ అని చెప్తే, ప్లీజ్ ఐ డోంట్ డ్రింక్ ఇట్ అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళిపోతారు. థర్డ్ టైం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక చిన్న మంచి పూలు పెడతారు ఒక ప్లేట్లో పూలు పెట్టి దాంట్లో వైన్ పెట్టి తీసుకొచ్చి ఇస్తారు. హ్యావ్ సమ్ డ్రింక్స్ సార్ అని చెప్పి. అప్పుడు ఏం చెప్తాడంటే, నో ఐ డోంట్ వాంట్ ఇట్. నో సార్, హ్యావ్ ఇట్ అని చెప్పినప్పుడు ఆ దైవజనం ఏం చెప్తారో తెలుసా? సో అలాగైతే మీరు డ్రైవ్ చేస్తున్న పైలట్కి ఇవ్వచ్చు కదా అని చెప్పాడంట. ఆ దైవజనం ఏం చెప్పారు, అదే డ్రైవ్ చేస్తున్న పైలట్కి ఇవ్వండి, చాలా అద్భుతంగా నడుపుతాడని చెప్పారంట. అయితే ఆ ఎయిర్ హోస్టెస్ ఏమన్నా తెలుసా? నో సార్, హీఈస్ ఆన్ డ్యూటీ. అతను ఈ దైవజనం ఏం చెప్తా తెలుసా? దేర్ఫోర్ దో హీఈస్ ఆన్ డ్యూటీ బికాజ్ ఐఎమ్ ఆల్సో ఆన్ డ్యూటీ 24/7 యాజ్ ఏ రియల్ క్రిస్టియన్, యాజ్ ఒరిజినల్ క్రిస్టియన్. ఏం చెప్తున్నాడంటే, ఒక ఫ్లైట్కి మీరు ఇవ్వడానికి, ఒక ఫ్లైట్ నడిపే వ్యక్తికి మీరు మద్యపానం ఇవ్వడానికి మీరు అంతగా అతను కంట్రోల్ తప్పుతాడని చెప్పి అలా చేస్తే, నేను ఒక నిజమైన క్రైస్తవుడిని, ఐ కెనాట్ లాస్ మై కంట్రోల్, ఐ కెనాట్ డూ ఆల్ దిస్ ఫిల్తీ థింగ్స్ అని చెప్పి అతను ఏం చెప్తాడంటే, ఐఎమ్ ఆన్ డ్యూటీ, ఆన్ క్రిస్టియన్ డ్యూటీ 24/7. సో దీస్ సెల్ఫ్లెస్నెస్ అనగా వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్, అంటే మనం మర్చిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఒక చోట చెప్తారు, ఏం చెప్తారంటే, మీ యొక్క సిలువను మీరు మిమ్మల్ని మర్చిపోయి మీ యొక్క సిలువను ఎత్తుకొని నడవండి అని చెప్తారు. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ క్యారింగ్ యువర్ క్రాస్? హౌ మెనీ ఆఫ్ యూ మీ యొక్క సిలువను ఎత్తుకొని ఎంతమంది నడుస్తున్నారు? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఫస్ట్ వన్ ఇస్ యాక్ట్, అండ్ ద వర్డ్ యాక్ట్స్, ఫస్ట్ వన్ ఇస్ వాట్? A stands for authenticity, means your testimony. ఎలా కాపాడుకుంటున్నారు మీ టెస్ట్ మనీ, ఎలా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు మీ టెస్ట్ మనీ? ఇతరులను చూసి మిమ్మల్ని చూసి మారుతున్నారా, లేదా మిమ్మల్ని చూసి చెడిపోతున్నారా? 2. C stands for consistency. Are we consistent in prayer or just నామకర్త క్రైస్తవుకి ఈరోజు ప్రార్థన చేసి ఒకరోజు మర్చి ఆ తర్వాత ప్రార్థన చేసి అలా ఉంటున్నామా? 3rd is tirelessness. మనం are we just sacrificing our sleep? Are we sacrificing our food because of what? సేవ కోసం. ఒకవేళ మీరు రాబోయే రోజులు సేవ చేస్తే you won't get proper food, you won't get proper rest. Can we practice this tirelessness? And చివరిగా సెల్ఫ్లెస్నెస్. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏం చేయాలి? దేవునికి సాక్షిగా బ్రతకాలి. We should be 24/7 on duty. If you lost all these things, ఒకవేళ దేవుడు మనము ఎంత చెప్పినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే, మనం దేవుడు ఎంతగా చెప్తున్నప్పుడు, ఎంతగా వాక్యానుసారంగా హెచ్చరించినప్పుడు దేవుడు వదిలేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసా? ఆనాడు సంసోను గారు దేవుడు చెప్తున్న మాట వినలేదు కాబట్టి ఏమైపోయాడు? చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. ఏముంటుందో తెలుసా? దేవుడు సంసోనుని వదిలేశాడు. ఈ లెఫ్ట్ ఇట్, వదిలేశాడు. ఈ భూమి మీద మరొక ఘోరమైన పని ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని వదిలేయడం, దానికన్నా ఘోరం మరి ఏది లేదు. సౌలు గారు, రెండోదిగా సౌలు గారు దేవుడు చెప్పిన మాటలు, అమాలేకుల మీద వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు ఆయన అంటే, అమాలేకులు వాళ్ళ దగ్గర దాచిపెట్టిన ఏంటిది, గొర్రెలు, బెస్ట్ షీప్, క్యాటిల్ తెచ్చిపెట్టుకొని దగ్గర పెట్టుకున్నాడు దేవునికి ఆజ్ఞకి వ్యతిరేకంగా పడి. ఆ తర్వాత లాస్ట్కి ఏమైంది? దేవుడు ఏం చేస్తాడు? సౌలును కూడా
విడిచిపెట్టేశాడు. తర్వాత లాస్ట్కి ఏమైపోయింది, సౌలు జీవితం తనకు తాను పొడుచుకొని చచ్చిపోయాడు. ఇఫ్ గాడ్ లీవ్స్ అస్, ఇట్స్ అ హారబుల్ లైఫ్. ఈరోజు మన జీవితం దేవుడు మనల్ని వదిలి వెళ్ళక మునిపే ఈరోజు మన జీవితాన్ని మార్చుకుంటే ఈరోజు మంచిది. ఇవన్నీ మనం ఈరోజు పాటిస్తామన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తాను. లెట్స్ ఆల్ ప్రే. లెట్స్ ఆల్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నా దేవా, ఈ యొక్క సమయంలో నా తండ్రి మీకు వ్యతిరేకమైన మాటలు కానీ ప్రభావ, మీకు వ్యతిరేకమైన పదజాలి ప్రభావ నేను వాడినట్లయితే నేను దయచేసి నన్ను క్షమించాను నా తండ్రి. ముందు వీటన్నిటికంటే చెప్పే ముందు ప్రభా నేను పాటించేవాడుగా ఉండాలి. నేను పాటించి మీ నామం ఒక గొప్ప మహిమ తీసుకురావాలి నా తండ్రి. అదేవిధంగా ప్రభా ఇక్కడ చిన్న మందుకు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబానందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. మరొకసారి ప్రభా ఈ యొక్క రోజును అనుగ్రహించాం నా తండ్రి. ఏ విషయంలో అయినా కూడా ప్రభా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే దయచేసి మాకు జ్ఞానం దయచేయని. ఆ ప్రభా మీకు వ్యతిరేకమైన, మీకు ఆలస్యకరమైనది ఏదైనా మా జీవితంలో దాన్ని విడిచి మీకు సాక్షిగా నమ్మకంగా ప్రభా పౌలు గలవలే మా జీవితాలను సరిచేసుకుంటూ, మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ, అదేవిధంగా ప్రభా మా శారీరక జీవితం కూడా ప్రభా మీ సేవలో మేము ఇంకా వాడబడుతూ నా తండ్రి ఈ భూమి మీద మీరు ప్రతి ఒక్కరికి బాధ్యతనిచ్చారు. లోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించమని. అది నా బాధ్యత కాని అన్నవారు ప్రభా మేము ఆజ్ఞకు వ్యతిరేకం నా తండ్రి. ఈ రోజంతా మీ కృపను, కాపుదలను, భద్రతను మా అందరి మీద ఉంచమని ఈ చిన్న ప్రార్థన మీ చేతికి అప్పగిస్తూ జరగబోయే మిగతా కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడు ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థన సమర్పిస్తున్నాను.